गजाननाय नमः। ॐ लंबोदराय नमः। ॐ शूर्पकर्णाय नमः। ॐ विघ्नहर्ताय नमः। गौरी हर को नादलिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहीं न जाए लागत हो पद को। जय देव जय देव। అందరికీ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి వినాయకుడు ప్రతిష్ఠించిన నుంచి ఇప్పటి వరకు అయితే ప్రతిరోజు అయితే ప్రతి గల్లీకి అయితే గణేశులను అయితే మరి కవరేజ్ చేసి మీ అందరికైతే చూపిస్తున్నా. మరి గియాల కూడా ఏది ఏమైనా కూడా మరి కాలేజ్లో అంటే విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థులు మరి ఇంటికాడ ఉన్నప్పుడు అయితే గణేష్ని పెట్టుకొని ధూమ్ ధామ్ తీన్మార్ సింధులు వేస్తున్నాయి. కానీ ఫ్యూచర్ మంచిగా చదువుకొని ముందు ఎదగాలంటే ఇప్పుడు జరగ ఈ రెండేళ్ళు కష్టపడాలి. మరి దాంట్లో భాగంగా మరి కాలేజ్లో వినాయకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ కవరేజ్ని బాలాపూర్ చైతన్య కాలేజ్లో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి వినాయకుని నిమగ్నోత్సవం కార్యక్రమంలో భాగంగా మరి జాతర అంటే విద్యార్థులతో చేసేటువంటి జాతర చాలా గొప్పగా ఉంటుంది. ఆ గొప్ప కార్యక్రమానికి కవరేజ్లో ఈరోజు రావడం జరిగింది. సో మనతో పాటు ఈ చక్కటి వ్యవస్థని మరి ప్రారంభించినటువంటి మహా గొప్ప వ్యక్తి అనొచ్చు, శక్తి అనొచ్చు, మనతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే సార్. మీ పేరు? ప్రతాప్ రెడ్డి. అన్న ఎట్లున్నావే? చాలా సంతోషంగా హ్యాపీగా పిల్లలతో కలిసి గణేష్ నిమజ్జనం జరుపుకుంటున్నాం. చెప్పాలి, అసలు బాలాపూర్ చౌరస్తాలో మొదటిసారి అసలు కాలేజ్ అనేది లేకుండే అసలు కాలేజ్ పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే ఈ ఏరియాలో దాదాపు అంతా కొన్ని స్లమ్స్ ఉన్నాయి, అక్కడక్కడ బయట నుంచి వచ్చి సెటిల్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు 2009లో ఇక్కడ కాలేజ్ స్టార్ట్ చేస్తే కూడా ఇక్కడ కాలేజ్ స్టార్ట్ చేయడం కాదు, ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ టీజింగ్ జరగడం ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇక్కడ కాలేజ్ రన్ చేయలేరని చాలామంది చెప్పినారు. కానీ ఇలాంటి ఏరియాలో ఈ మిడిల్ క్లాసు పూర్ ఫ్యామిలీస్ ఇక్కడ లేబర్ ఎక్కువ ఉంటారు, వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో బాలాపూర్ చైతన్య జూనియర్ కాలేజ్ అని 2009లో 78 మందితో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ఈరోజు 1500 మందికి రీచ్ అయింది. 100 మందికి పైగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వీళ్ళందరితో ఈ గణేష్ నిమజ్జనంతో పాటు ఈ టీచర్స్ డే జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఇంకొక ముచ్చట అడుగుతా, వాస్తవానికంటే కాలేజ్ అనగానే ఇది ఒక పెద్ద రిస్క్. విద్యార్థులతోటి సాహసం చేయడం అనేది ఆకాశంలోకి పైకి చూసి కిందికి మళ్ళీ మనం వస్తామా రామే అనే అంశం ఉంటుంది కదా. మళ్ళీ అసలు విద్యార్థులకే మరి జూనియర్ కాలేజ్ని పెట్టి మరి ఈ విద్యార్థులకు చదివియాలని అసలు ఎందుకు అనిపించింది? నిజంగా చెప్పాలంటే స్కూల్ లైఫ్లో విద్యార్థులు తల్లిదండ్రుల డైరెక్షన్లో టీచర్లు ఏం చెప్పినా జాగ్రత్తగా వింటారు. అదే ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చే వరకు రకరకాల స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇది కొత్త ప్రపంచం లాగా ఉంటుంది. ఇక్కడ డీవియేషన్స్ ఎక్కువ కనబడుతుంటాయి. పిల్లలకి ఏదైతే మనం చేయమంటామో అది కాకుండా వేరే చేసే ప్రయత్నం చేస్తారు. దారి తప్పిపోతున్న విద్యార్థులను చూసి ఆ ఏజ్ నుంచి నేను వచ్చిన కాబట్టి ఇంటర్మీడియట్ అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పిల్లలను అంటే 100% దారి తప్పకుండా కష్టమైన కొద్దిగా ఇష్టంగా చదివిపిస్తే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఇంటర్మీడియట్ దాటితే వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి, వీళ్ళు ఖచ్చితంగా ఒక కెరియర్ రూట్లో ప్రయాణం చేస్తారు. కానీ ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో ఇక్కడ డిస్టర్బ్ అయితే లైఫ్ కొలాప్స్ అవుతుంది. ఈ రోజుల్లో ఈ డ్రగ్స్, ఈ టీజింగు, ఈ మీడియా, సోషల్ మీడియా, ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లు, ఈ టీవీలలో వచ్చే జబర్దస్త్, బిగ్ బాస్ లాంటి ఫాల్తూ ప్రోగ్రామ్స్, వీటి వల్ల దారి తప్పుతున్న యువతను ఒక సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ కరెక్ట్ అనేది డిసిజన్ తీసుకొని నేను నా వైఫ్తో పాటు మిగతా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సాక్రిఫైస్ చేసి వీళ్ళ టోటల్ టైం మనకి ఇచ్చేసి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లలను దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా నేను కూడా తీసుకున్నా అనేది మా ఇంకొక ముచ్చట అడుగుతా, ఒక్కసారి కాలేజ్ ప్రారంభించిన తర్వాత కొంచెం డెవలప్మెంట్ కాగానే ఏదైతే ప్రారంభించినటువంటి వ్యక్తులు కాంట్రాక్ట్ మంచిగా బెంజ్ కార్లలో, ఆడి కార్లలో అఫీషియల్గా ఉంటారు. మరి మీరెందుకు ఎప్పుడు విద్యార్థులతోటే ఉండి ఒక తల్లి లేక తండ్రి లేక చూసుకుంటారు? ముఖ్య కారణం ఏంది?
ఒకరి మీద నమ్మకం పెట్టేసి పక్కకు జరిగే పరిస్థితి లేదు. చెప్తున్నాను కదా, ఈవెన్ తల్లిదండ్రులకు కూడా అబద్ధాలు చెప్పి బయటకు వచ్చి చేసే చెడు పనులు కూడా పేరెంట్స్కి చెప్పకుండా ఉండే ఏజ్ ఇది. ఈ పిల్లల్ని ఎవరి మీదనో బాధ్యత పెట్టేసి నేను సైడ్ అయిపోతే మళ్ళీ నేను అనుకున్న ఏదైతే నా డెస్టినేషన్ ఉందో అది రీచ్ అయితే అనుకోలే. పిల్లలతో నేను వండుకుంటూ పిల్లలతోనే నేను కలిసి చేస్తూ ఉంటే పిల్లలు నన్ను చూసి ఫాలో అవుతారు, టీచర్స్ కూడా నన్ను చూసి జాగ్రత్తగా ఉంటారు. సరే, ఒక మంచి సిస్టమ్ సెట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను అన్నిటికన్నా ఇక్కడ ఒక డైరెక్టర్గా కాకుండా ఫస్ట్ నేను ఈ స్టూడెంట్స్కి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డు లాగా ఉండాలనే ఫీలింగ్ నాకు ఉంటుంది. పేరెంట్స్ ఏదైతే బాధ్యత నా మీద పెట్టినారో వాళ్ళు ఆలోచించిన ఆశల కన్నా మించి కూడా పిల్లలని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నేను చదువు చెప్పలేకపోయినా కొంతవరకు నేను కౌన్సిలింగ్ చేసుకుంటూ పిల్లల్ని అన్ని రకాలుగా ట్రీట్ చేసుకుంటూ రేపు భవిష్యత్తు వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నా. ఇంకొక ముచ్చటిన హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు దగ్గరుండి మళ్ళీ ప్లేట్లల్లో అన్నం కూర పెట్టి తిన్నదాకా మరి ఎదురుగా ముంగట కూర్చున్నట్టు ఇది ఎంతవరకు నిజమేనా? అంటే ఇది వరకు అన్ని క్యాంపస్లు కూడా తిరిగేటోళ్ళం. ప్రస్తుతం పర్టికులర్గా మెయిన్గా గర్ల్స్ క్యాంపస్ ఈ ఇంటర్మీడియట్ ఏజ్లో చాలామంది పిల్లలకి బ్లడ్ లేకపోవడం, హిమోగ్లోబిన్ ఈ బిలో 7, 6 అట్లా ఉండడం, చిన్న అంటే ఒకరోజు ఒక పూట తినకపోతే కింద పడిపోవడం, ఒకరోజు హెల్త్ ఇష్యూస్ తట్టుకోలేక హాస్పిటల్లో పడడం. అంటే ఈ స్టూడెంట్స్ ప్రాపర్గా తినకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హెల్త్ బాగాలేనప్పుడు చదవడానికి ఎట్లా సహకరిస్తుంది బాడీ? సో పిల్లలకి కొద్దిగా దగ్గరుండి పెడితే నేను తిన్న తర్వాత అక్కడ ఒక వాచ్మెన్ కూడా పిల్లలు ఏ ఫుడ్ పడేయకుండా అవసరమైతే ఇంకో 10 minutes టైం తీసుకొని కూడా ఫుడ్ కంప్లీట్ చేసినాక వెళ్తే తల్లిదండ్రులు మన మీద వదిలేసినారు కాబట్టి పిల్లలు ఎట్లా తింటున్నారో అనే ఇంట్లో వాళ్ళ బెంగ ఉంటుంది. సో వాళ్ళ ఆలోచన ఏదైతే పిల్లల ఫుడ్ విషయంలో ఉందో దాన్ని మనం దగ్గరుండి చేస్తే ఆ టైం వాళ్ళ కోసం ఇస్తే నా డ్యూటీ కూడా అదే. పిల్లలతో ఉండడం, కాలేజీతో ఉండడం, ఇది కాకుండా నేను వేరే బిజినెస్లు కూడా చేయను, నాకు వేరే ఇంట్రెస్ట్ కూడా లేదు. నా లైఫ్ కూడా వీటితోనే, పిల్లలతోనే. ఇంటర్మీడియట్ నెక్స్ట్ స్కూల్స్కి వెళ్ళినాం. ఇయర్ శంషాబాద్లో ఒక చిన్న స్కూల్ స్టార్ట్ చేస్తాం, కాగ్నిటివ్ గ్లోబల్ స్కూల్ అని. దాన్ని కూడా ఎక్స్పాన్షన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ఇది నాకు తెలిసినంత వరకు రేపు దసరా తర్వాత కూడా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కంప్లీట్గా ప్రాక్టికల్స్ చేయించడం జరుగుతుంది. ఎక్కడ ఏ కాలేజీలలో ప్రాక్టికల్స్ అనేది చూసి రాసే ఎగ్జామ్స్, మన దగ్గర అట్లా కాదు. నెక్స్ట్ అందరూ ఓన్గా రాసే కెపాసిటీ తీసుకొచ్చే ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఇంకొక ముచ్చట అడుగుతా, ఏదేమైనా యువత ఇంటర్ అంటే హాస్టల్లో ఉన్నప్పుడు బెటర్మెంట్గా చదువుకుంటారు. ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత అసలు అనుకోని పరిస్థితులలో కొన్ని ఊహించని పరిణామాలకు ఎదురవుతారు. అలాంటి యువతకి మీరిచ్చే ముఖ్య సందేశం ఏంటి? ఇప్పుడు సీనన్న ఏవైతే క్వశ్చన్ లేవనెత్తిండో వీటికి సంబంధించి ఇంటర్మీడియట్ వరకు మేము జాగ్రత్తగా చూస్తున్నాం, పేరెంట్స్కి జాగ్రత్త చెప్తున్నాం. మన పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టినాం. ఇలాంటి సమస్యలు పేరెంట్స్ కూడా ఇలా సేమ్ ఇదే ప్రాబ్లంలో పేరెంట్స్ కూడా ఎంతోమంది డిస్కస్ చేయడం జరిగింది. వీటికి అన్నిటికన్నా ముఖ్య కారణము పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం, పిల్లలకి సోషల్ మీడియాలో ఇన్వాల్వ్ చేయడం. సోషల్ మీడియా, ఈ మొబైల్ ఫోను, ఈ టీవీ మన నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి యూజ్ చేసుకుంటే బాగుండే, కానీ కంప్లీట్గా డీవియేషన్స్కి రోడ్ల మీద ఫోటోలు దిగడం, ఇన్స్టాగ్రామ్లలో రాంగ్ మెసేజ్లు పంపించేలాగా రీల్స్ చేయడం, వాటి కోసం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ప్రాణాలకు తీసుకునే పరిస్థితి కూడా పోతున్నారు. ఇంకొకటి ఏంటంటే విచ్చలవిడిగా ఇంటర్మీడియట్ తర్వాత ఓపెన్ అంటే ఫ్రీడమ్ వచ్చి బయటికి వెళ్ళి రూమ్లలో ఉండి అక్కడిక్కడ చదువుకుంటూ ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. చదువుకునే ప్రయత్నంలో ఫ్రెండ్స్తో తిరుగుకుంటూ అక్కడ ఇక్కడ బైక్ రైడింగ్, త్రిబుల్ రైడింగ్, డ్రింక్ చేయడం. ఈ చిన్న ఏజ్లో బిలో 18 years లోపల 50 to 60% ఆల్రెడీ మొత్తం వైన్కి అలవాటు పడ్డ వాళ్ళు. సిగరెట్లు రీసెంట్గా కొందరు బయట జరుగుతున్న చిన్న ప్యాకెట్లలో, మనం గుర్తుపట్టలేని ప్యాకెట్లలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. పర్టికులర్గా ఇక్కడ మిదాని బస్ డిపో దగ్గర, ఈ సరౌండింగ్స్లో కూడా చాలా ఏరియాలలో, కొన్ని స్లమ్స్ ఉన్న ఏరియాలలో కొందరు వీక్నెస్ను చూసుకొని వాళ్ళతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. దీనివల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అందువల్ల పర్టికులర్గా ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఇంటర్మీడియట్లో జాగ్రత్తగా 2 years మేము జాగ్రత్త పడేలాగా పిల్లలు చేస్తున్నాం. ఇంకో 2 years పేరెంట్స్ కూడా జాగ్రత్త పడితే తప్ప వీళ్ళకు మంచి కెరియర్ ఉండదు. లేకపోతే వీళ్ళ కెరియర్ అనేది ఎడ్యుకేషన్ సైడ్ ఉండదు, ఒక మంచి జాబ్ కోసం ఉండదు. రేపు ఫ్యూచర్లో భార్య భర్తలు ఇద్దరు కలిపి జాబ్ చేస్తేనే ఫ్యామిలీ రన్ అయ్యే పరిస్థితి ఉంది. సో మీరు కూడా సెటిల్ అయితే తప్ప మీ ఫ్యూచర్కి మంచి డైరెక్షన్ ఉండదు. సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా పొద్దున ఉదయం 4:30, 5 గంటలకు లేచి చదవాలా, నైట్ 10:30, 11 వరకు చదవాలా. ఈ ఫోన్లో ఉన్నంత టైము
స్టడీస్ మీద ఉంటే మీరందరూ కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి ఈ రోజు నుంచే ఈ గణేశుని ముందల ఈ టీచర్స్ డే సందర్భంగా గొంగడి సీనన్న మనకి ఇచ్చిన ఈ అవకాశంలో మనం అందరం ప్రమాణం చేద్దాం. రేపటి నుంచి తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రమాణం చేయండి. చేయాలా? రేపటి నుంచి మా బంగారు భవిష్యత్తు కోసం అనుక్షణం ఆలోచించే తల్లిదండ్రుల కోసం తప్పకుండా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఏ తప్పుదారి పట్టకుండా కష్టపడి ఇష్టంగా చదువుతామని తల్లిదండ్రుల గురువుల ఎక్కడ కూడా వాళ్ళను తక్కువ చేయకుండా సమాజానికి ఉపయోగపడేలాగా మా భవితను తీర్చిదిద్దుకుంటామని ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఏది ఏమైనా మరి ఇంత చక్కగా మరి విద్యార్థులతోటి ప్రమాణ స్వీకారం అంటే వినాయకుడిని ముందు ప్రమాణ స్వీకారం చేయడం చాలా బాగుంది. ఇంకొక ముచ్చట అడుగుతా, మరి మీ చిన్న ఉన్నప్పుడు మరి ఈరోజు టీచర్స్ అంటే ఉపాధ్యాయుల దినోత్సవం ఉంది కదా, మీకు చదువు చెప్పిన సార్ మీకు ఇష్టమైన సార్ ఇంతకు ఎవరు ఉండే సార్? శుక్లవర్ధన్ రెడ్డి సార్, బలరాం సార్, తుల్జారాం సార్, శ్రీనివాస్ సార్, శంకర్ రెడ్డి సార్, మహమూద్ సార్, చంద్రలింగం సార్. ఇట్లా నేను నిజంగా చెప్తే నిన్న ఉదయము పిల్లలకు చెప్పాలనే ఉద్దేశంతో అందరికీ మీకు ఐడియా ఉంది, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని డే స్కాలర్స్ చేసినారు. టీచర్స్ని గుర్తు చేసుకోమని ఎంతమంది అని నాకు నిన్న 89 మెంబర్స్ వచ్చినారు. అట్లా నా టోటల్ స్టాఫ్ నాకు ఎవరైతే చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారో 89 మెంబర్స్ వచ్చినారు. వీళ్ళతో పాటు మనకు రోజు ఇంట్లో నుంచి బయటికి పంపించేటప్పుడు మన తాత అంటే గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ వాళ్ళు కూడా గురువుల్లాగానే కాబట్టి వాళ్ళని కూడా రోజు గుర్తు చేసుకుంటూ పొద్దున వచ్చేటప్పుడు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళినప్పుడు వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి అవసరమైన వాళ్ళకి కావాల్సిన ఏమైనా హెల్ప్ చేసుకుంటూ వాళ్ళకు కూడా సహకరిస్తూ ఉండాలనేది నా ఉద్దేశం. సూపర్ సార్. సో ఏది ఏమైనా చదువు చెప్పిన గురువులను మాత్రం మరవద్దు అంటావు? ఖచ్చితంగా మనకు చదువు చెప్పిన గురువులను, మన కన్న తల్లిదండ్రులను ఎవరిని మరవద్దు. అట్లానే ఎల్డర్స్ అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన బాధ్యత, మన ధర్మము. ఖచ్చితంగా సొసైటీలో మనకన్నా పెద్దవాళ్ళను గౌరవించేది నేర్చుకోండి. మన అన్నలు, అక్కలు, మన నాన్నలు అందరినీ కూడా గౌరవించే ప్రయత్నం చేయాలా. వాళ్ళందరి నుంచి ఇన్స్పిరేషన్ ఉన్న విషయాలు తీసుకొని మనం కూడా వాళ్ళకన్నా బెటర్గా అయ్యేలాగా, మన వల్ల నలుగురికి ప్రయోజనం కలిగేలాగా సొసైటీ మన కోసమే కాదు, మన సొసైటీ ఎదురు చూస్తుంది సొసైటీకి ఏమైనా చేస్తామనేది. రేపు మీరందరూ కూడా మంచి మంచి పొజిషన్లలో ఉండి ఎక్కడ వచ్చినా ఒక పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ కనబడాలి ఒక ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఏదైనా ఆఫీస్కి పోతే అక్కడ కనబడాలి. ఎక్కడ పడితే అక్కడ మీరు ఎంప్లాయీస్గా రెడీ అయి ఉండి మీరు మంచి లైఫ్ స్పెండ్ చేసే ప్రయత్నం చేయాలి. సూపర్ సార్. ముచ్చటైతే జబర్దస్త్ చెప్పినావు, నాకైతే మస్తు ఖుషి అనిపించింది. ఫైనల్గా డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తారు? మీ పిల్లలను టీవీ దగ్గర ఒక టైము, ఒక లిమిట్ మాత్రమే టీవీ దగ్గర ఉంచే ప్రయత్నం చేయండి. అన్ని ప్రోగ్రామ్స్ చూసే ప్రయత్నం అంటే ఏ ప్రోగ్రామ్స్ ఏ ఏజ్ వాళ్ళు చూస్తే బాగుంటుందో, ఈ పిల్లలకి ఏ ప్రోగ్రామ్స్ అయితే బెటరో అవే చూపించండి. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచండి. చదువు రోజు ఖచ్చితంగా ఉదయం లేచి చదివేలాగా చేయండి. ఈ చదివే ఏజ్ కాబట్టి ఇప్పుడు చదవకపోతే ఫ్యూచర్లో కష్టమవుతుంది. ఈ బిఫోర్ ఈవెన్ అమ్మాయిల విషయంలో చెప్తున్నా, ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డ తన కెరియర్లో సెటిల్ అయ్యి ఎంతో కొంత సంపాదించే స్టేజ్కి వెళ్ళిన తర్వాతనే మ్యారేజెస్ చేయండి. తొందరపడి అమ్మాయిల జీవితాలను మ్యారేజ్ చేసేసి వాళ్ళను ఒక గుంతలోకి తోసేసే ప్రయత్నం చేయకండి. ముందు వాళ్ళని సెటిల్ చేసే ప్రయత్నం చేయండి. ఫైనల్గా మరి కవరేజ్ చేసినటువంటి డిఎస్కే అంటే గొంగడి సీనన్న గురించి ఏం చెప్తారు సార్ 2 మాటలలో? నా తమ్ముడు, ఎంత నిజంగా చెప్తే నాకు ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు. ఇలాంటి అక్కడక్కడ అన్నలు తమ్ముళ్ళు ఇట్లా సొసైటీలో నేను తిరిగే ప్రయత్నంలో కలుస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు కాలేజీలో నేను ఉన్న ఈ ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఏదైనా సమస్య వస్తే నేను ఫస్ట్ గుర్తు చేసుకునేది గొంగడి సీనన్నను. నాకు సపోర్ట్ అట్లా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ కూడా ఇంకా మంచి సపోర్ట్ కావాలా. చాలా యూనియన్స్ వచ్చేసి డబ్బులు వసూలు చేయడానికి ఇప్పుడు ఈవెన్ గణేష్ చందకి ఒక 25 సంఘాలు వచ్చినాయి. ఇంతమందికి మనం ఇచ్చే పరిస్థితిలో లేం. ఎట్ ద సేమ్ టైం ఒక 50 నుంచి 80 విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు వచ్చి డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నారు. వీటికి సంబంధించి ఏదైనా ఒక ఫిక్స్ స్ట్రాంగ్గా వీళ్ళందరినీ ఇలా అంటే బతకలేకుండా వీటి మీద
అడుక్క తినే పరిస్థితికి వచ్చినారు. ఈ వ్యవస్థను ఏదైనా నిర్మూలించే ప్రయత్నం చేస్తే దాని నుంచి సీనియర్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుందాం, పర్సనల్గా కూర్చొని డిస్కస్ చేద్దాం. మా సార్ నుంచి నేను మళ్ళీ మీరు టైం ఇచ్చినప్పుడు దానికి సంబంధించి డిస్కస్ చేద్దామన్నా. అట్లానే మనకు మన దగ్గర ఇంకొకటి సినిమా ఇక్కడ ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి మాట్లాడాలా. ఇది వరకు వీక్లీ 6 క్లాసెస్ ఐపీఏ, 3 క్లాసెస్ ఎంసెట్ అనేది ఉండేది ఆబ్జెక్టివ్. అట్లా పెడితే అందరూ ఇంటర్మీడియట్ మార్క్స్ మాత్రమే తెచ్చుకోగలుగుతున్నారు. ఈ ఆబ్జెక్టివ్ ఎంసెట్లు, నీట్లు, ఈ ఐఐటీలు కొద్దిగా ప్రాబ్లం అయి ఉండేది. రీసెంట్గా ఒక వన్ వీక్ ఆబ్జెక్టివ్, 1 వీక్ ఐపీ అనే సిస్టమ్ తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ అద్భుతమైన రిజల్ట్స్ సాధించడం. ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ కూడా మా పిల్లల నుంచి ఈ చౌరస్తానే కాదు, ఈ సరౌండింగ్లలో ఈ మాలాంటి మిడిల్ క్లాస్ రన్ చేసే కాలేజీలలో అత్యంత బెస్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మాకు కూడా విద్యార్థులు కూడా స్ట్రాంగ్గా సపోర్ట్ చేయాలా. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా బాగా మా పిల్లలను ఇంటి దగ్గర చదివించే ప్రయత్నం చేయాలా. టీచర్స్ నుంచి కూడా అంతకు మించి సహకారం కావాలా. థ్యాంక్ యూ. కదా ఏది ఏమైనా కూడా మరి ఈరోజు మరి బాలాపూర్ చైతన్య కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి వినాయక నిమగ్నోత్సవంలో భాగంగా సారు మనతోటి అయితే 2 ముచ్చట్లు చెప్పిండు. మరి యువకులు చదువుకునే వయసులో చదువుకోవాలి, ఆడే వయసులో ఆడాలి, మరి ఎంజాయ్ చేసే టైంలో చేయాలని చెప్పేసి విలువైన సందేశం తెలియజేయడం జరిగింది. సో మరి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు కావాలంటే చూస్తూనే ఉండండి DSK D6 న్యూస్. కెమెరామెన్ సాయితో మీ గొంగడి సీనన్న ఉంటాం అలా.